স্বেচ্ছায় সকালে నమస్తే సదావత్సలే మాతృభూమి మిత్రులందరికీ స్వాగతం. ఒక నెల రోజుల నుంచి బంగ్లాదేశ్లో హిందువులకు ఎన్నో అవమానాలు, ఘోర కృత్యాలు జరుగుతున్నాయి. హిందూ నరసంహారం జరుగుతుంది. చివరికి వాళ్ళని బలవంతం చేసి ఉద్యోగాలను ఉంచి రాజీనామా పత్రాలు తీయిస్తున్నారు. ఉద్యోగులు ముఖ్యంగా ఉపాధ్యాయులు 70 మంది, ప్రొఫెసర్లు వీళ్ళందరినీ కూడా రాజీనామాలు చేయించడం జరుగుతుంది. మీరు ముందు చూసిన వీడియోలో ఒక మహిళా ప్రొఫెసర్ చేత ఎలాగ బలవంతంగా రాజీనామాలు చేస్తున్నారో మనకు స్పష్టంగా తెలుస్తుంది. కానీ ఇక్కడ దురదృష్టం ఏమంటే ఇప్పుడు మరో ఒక వీడియో చూద్దాం. স্বেচ্ছায় সকালে మిత్రులారా, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హిందూ జాతీయవాదం కోసం చేస్తున్న పోరాటంలో మీరందరూ సహకరించండి. ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహకారం చేయండి. ఆ విధంగా చేస్తే హిందూ ధర్మం కోసం నేను చేసే పోరాటానికి మీ సహకారము అందిస్తే ఇంకా ద్విగుణీకృత ఉత్సాహంతో పనిచేస్తానని తెలియజేస్తున్నా. మిత్రులారా, ఈ వీడియోలో ఇంకొక ఉపాధ్యాయుడి చేత రాజీనామా చేయించడమే కాకుండా అతని పైన ఎలా ముష్టిఘాతాలు చేస్తున్నారో చూడండి. ఇవన్నీ మనం గమనించాల్సిన విషయం. ఎందుకంటే హిందువుల్ని ఏదో విధంగా వాళ్ళ యొక్క ఆర్థిక మూలాలను ధ్వంసం చేసి వాళ్ళని ఇస్లాం మతం వైపు లొంగదీసుకునే ప్రయత్నం ఇదే 1947 నుంచి బంగ్లాదేశ్లో కానీ, పాకిస్తాన్ అంటే ఆనాటి తూర్పు పాకిస్తాన్లో కానీ, పశ్చిమ పాకిస్తాన్లో కానీ జరిగింది. 34% ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు ఈ స్థాయికి రావడం జరిగింది. 7%, 8%కి రావడం జరిగింది. హిందూ ఉపాధ్యాయ సమితి ఒక్కటే అత్యంత ధైర్యంగా హిందూ పక్షపాతంగా అంటే హిందూ జాతీయవాదం కోసము ఉపాధ్యాయుల పనులు జరుగుతున్న దురాఘాతాలను వెలుగులోకి తెస్తుంది. అంతేకాకుండా అంతర్జాతీయ న్యాయస్థానం ది హేగ్లో ఉత్తరం రాయడం జరిగింది. వాళ్ళు ఈ విధమైన బలవంతమైనటువంటి ఉపాధ్యాయుల హక్కులను నశింపజేస్తున్నారు, హననం చేస్తున్నారు అనేసి ఉత్తరం రాయడం జరిగింది. తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి కమ్యూనిస్టు ఉపాధ్యాయ సంఘాలు యూటీఎఫ్, ఎస్టీయు, ఏపీటీఎఫ్ ఇంకా జాతీయవాదం అనే వాళ్ళు కూడా మాట్లాడరు అనమాట. ఈ విషయాలు మాట్లాడరు. హిందూ అనే పదం అంటే వాళ్ళు ముసుగేసుకునేసి గమ్మనైపోతారు. అటువంటి పరిస్థితుల్లో హిందూ జాతీయవాదం కానీ హిందువులకు జరిగేటువంటి కష్టాల గురించి మాట్లాడే ఏకైక ఉపాధ్యాయ సంస్థ ఏదైనా ఉంది అంటే అది హిందూ ఉపాధ్యాయ సమితి. ఆ సమితి అధ్యక్షుడిగా, జాతీయ అధ్యక్షుడిగా, వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడిగా ధైర్యంగా హిందువుల హక్కుల కోసం పోరాడుతున్నటువంటి సంస్థను నేను నడుపుతున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంటుంది. హిందువుల కోసము ఒక చిన్న పని అయినా చేస్తున్నానంటే ఆనందం కలుగుతుంది. ఈ విధంగా హిందువుల్ని ఎక్కడ పడితే అక్కడ వాళ్ళ ఆర్థిక మూలాలు దెబ్బతీసి వాళ్ళని ఇస్లాం మతం వైపు చేసే విధంగా చేస్తుంటారు జిహాదిస్టులు. వాళ్ళకి వంత పాడుతుంటారు కమ్యూనిస్టులు. అక్కడ జరగలేదు, అది తప్పు, అది రైటు, ఇది తప్పు, ఇది కాదు అనే మాట్లాడుతుంటారు. యూటీఎఫ్లో కానీ ఎస్టీ ఈ సంఘాలన్నింటిలో కూడా, ఏపీటీఎఫ్ వీటన్నిటిలో కూడా ఆ రాజీనామాలు అనేది అభూత కల్పనలని దాన్ని ప్రేరేపించింది వేరే విధంగానే మాట్లాడి వాళ్ళు హిందువులకు అవమానం చేసే పద్ధతి చేస్తున్నారని తెలియజేస్తున్నా. ఇటువంటి ఘోర ఘటనలకి మనము ఖచ్చితంగా హిందువు పక్షాన నిలబడాలా. ఎవరైతే కష్టపడుతున్నారో, ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వాళ్ళకి అనుకూలంగా మనం మాట్లాడాలి. అసలు హిందువులు బంగ్లాదేశ్లో అత్యధిక శాతం వాళ్ళు దళితులు.
ఆ దళితులకు జోగేంద్రనాథ్ మండల్ అన్యాయం చేస్తే ఈరోజు ఇక్కడ ఉండేటువంటి భారతదేశంలో ఉండేటువంటి కమ్యూనిస్టులు అన్యాయం చేస్తున్నారు. మాయావతి చూడండి, మాయావతి స్పష్టంగా ప్రకటించడం జరిగింది. అక్కడ ఉండేటువంటి హిందువులు అంటే దళితులకి చాలా కష్టాలు కలుగుతున్నాయని చెప్పడం జరిగింది. కాబట్టి మిత్రులారా, ఈ సత్యమైన వీడియోలని మనం అందరికి కూడా తెలియజేద్దాం. ఈ కమ్యూనిస్టు నాయకులు చేస్తున్నటువంటి ప్రచారాలను తిప్పికొడదాం. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్.